హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యూటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. తెలుగు మీడియంలో చదువుకున్నాం, ఇంగ్లీష్ ఏమాత్రం తెలియదు అనేవారి కోసం బిగినర్ లెవెల్ నుంచి కూడా ఒక సిరీస్ రన్ చేస్తూ వస్తున్నాం. ఈ సిరీస్లో ఇది మన 5th వీడియో. ఈ వీడియోలో మనం ఏమి నేర్చుకోబోతున్నాం? ఇప్పటివరకు మనం ఏమి నేర్చుకున్నాం అంటే యామ్ ఈజ్ ఆర్ ఎలా యూజ్ చేయాలి నేర్చుకున్నాం. ఆ యామ్ ఈజ్ ఆర్ని యూజ్ చేసి నెగిటివ్ సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి నేర్చుకున్నాం. అదే యామిజర్స్ యూజ్ చేసి క్వశ్చన్ చేయడం లాగా నేర్చుకున్నాం. అలాగే ఓన్లీ యామిజర్స్తో కాకుండా క్వశ్చన్ వర్డ్స్ యూజ్ చేసి వాట్, వేర్, వై ఇలాంటి క్వశ్చన్ వర్డ్స్ యూజ్ చేసి ఎలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు అనేది కూడా మనం నేర్చుకున్నాం. మరి ఈ సెషన్లో ఈ యామిజర్స్ని యూజ్ చేస్తూ ఒక పని ప్రస్తుతం చేస్తూ ఉన్నాము అని చెప్పడం ఎలా అనేది నేర్చుకోబోతున్నాం. ఓకే, అంటే మనం స్టేట్ ఆఫ్ బీయింగ్ నుంచి యాక్షన్కి వచ్చాం అన్నమాట. ఓకే, యాక్షన్ అంటే అర్థం ఏంటంటే మనం చేసే పనులని యాక్షన్స్ అంటాం. మనం ఇక్కడ నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, మీరు అందరూ వింటున్నారు, చూస్తున్నారు. ఇలా చూడడం, మాట్లాడడం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా యాక్షన్స్ అనమాట. తినడం, త్రాగడం ఇవన్నీ యాక్షన్స్. ఒక యాక్షన్ని ప్రజెంట్ మనం చేస్తూ ఉన్నాము అని చెప్పాలనుకున్నప్పుడు ఈ యామిజర్తో పాటు ఎలా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తాం అనేది నేర్చుకుందాం. ఓకే, సో ముందుగా ఈరోజు మనం పనులు, యాక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం మీ కళ్ళ ముందు జరుగుతూ ఉన్న పనులను చెప్పడానికి ఇది వాడతాం. ఓకే, ఈ స్ట్రక్చర్ వచ్చేసరికి ఈరోజు మనం నేర్చుకోబోతున్న స్ట్రక్చర్ వచ్చేసరికి మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్న పనులు, మనకు వినిపిస్తూ ఉన్న పనులు. అంటే మన కళ్ళ ముందు జరగకపోయినా కూడా మనకు వినిపిస్తూ ఉంటాయి. ఓకే, సో రోడ్డు మీద నాకు వినిపిస్తుంది, రోడ్డు మీద ఒక బైక్ వెళుతూ ఉంది. ఓకే, సో ఇలా ఏదైనా కూడా మనకి కళ్ళ ముందు జరిగేవి లేదా మనకి వినిపించేవి ఆ సిచ్యువేషన్లో, అంటే మనం మాట్లాడుకుంటున్నప్పుడు అప్పుడు జరిగే విషయాలన్నింటినీ కూడా మనం యామిజర్ ప్లస్ ఈ స్ట్రక్చర్తో చెప్తాం అనమాట. దీన్ని ఎలా, ఈ స్ట్రక్చర్ ఎలా ఉంటుందని చూడండి. సబ్జెక్ట్ అంటే ఎవరు? ఒక పని చేసేవాడిని సబ్జెక్ట్ అంటాం. అలాగే యామ్, ఈజ్, ఆర్ యూజ్ చేస్తాం అనమాట. అలాగే వర్బ్ యూజ్ చేస్తాం. వర్బ్తో పాటు ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తాం. వర్బ్ అంటే ఏంటి అంటే మనం చేసే పనినే వర్బ్ అంటాం అనమాట. అంతే, అంతమించి ఏం కాదు. మనం చేసే పనినే వర్బ్ అంటాం. ఓకే, సో చూద్దాం. దాంతోపాటు ఐఎన్జీ, ఇంగ్ ఫామ్ అంటాం. దీన్ని ఇంగ్ ఫామ్ యాడ్ చేస్తాం అనమాట. ఓకే, చూడండి. జరుగుతూ ఉంది అని చెప్పడానికి, ఏదైనా ఒక పని జరుగుతూ ఉంది అని చెప్పడానికి ఇంగ్ని ఖచ్చితంగా వాడాలి. అర్థమైందా? ఓకే, ఐ యామ్ గో అంటే తప్పు అనమాట. ఏమనాలి? ఐ యామ్ గోయింగ్, ఇంగ్ యాడ్ చేయాలన్నమాట. అలాగే హీజ్ ప్లే అనకూడదు అనమాట. హీజ్ ప్లేయింగ్ అనాలి. అర్థమైందా? సో వర్బ్తో పాటు ఇంగ్ ఫామ్ కూడా యాడ్ చేయాలి. గో అంటే ఏంటి? వెళ్ళడం. ప్లే అంటే ఆడడం. ప్లేయింగ్ అంటే ఆడుతూ అనే అర్థం వస్తుంది అనమాట. గోయింగ్ అంటే వెళుతూ అనే అర్థం వస్తుంది, కంటిన్యూస్ ఫామ్ వస్తుంది అనమాట. చూడండి, ఈ సెంటెన్సెస్ బాగా నేను చెప్తాను, నాతో పాటు మీరు కూడా చెప్పండి. ఓకే, నేను చేస్తున్నాను, ఏదైనా ఒక పని నేను చేస్తున్నానని చెప్పాలనుకున్నప్పుడు ఓకే, ఐ యామ్ గోయింగ్. ఓకే, ఐ యామ్ గోయింగ్ అంటే నేను వెళుతూ ఉన్నాను. గో అంటే వెళ్ళడం, దానికి ఇంగ్ ఫామ్ యాడ్ చేశారు. నేను యామ్ ఉన్నాను, గోయింగ్ వెళుతూ, నేను వెళుతూ ఉన్నాను. ఐ యామ్ గోయింగ్. ఐ అంటే నేను, యామ్ అంటే ఉన్నాను, గోయింగ్ అంటే వెళుతూ. నెక్స్ట్ ఐ యామ్ ఈటింగ్. ఐఎమ్ ఈటింగ్ అంటే ఈట్ అంటే తినడం అనమాట. ఇంగ్ ఫామ్ యాడ్ చేస్తే తింటూ అని అర్థం వస్తుంది. ఐ యామ్ ఈటింగ్ అంటే నేను ఉన్నాను తింటూ, నేను తింటూ ఉన్నాను అని అర్థం వస్తుంది అనమాట. ఐ యామ్ లెర్నింగ్ ఇంగ్లీష్. నేను యామ్ ఉన్నాను, లెర్న్ అంటే నేర్చుకోవడం, లెర్న్ అంటే నేర్చుకోవడం, లెర్న్ ప్లస్ ఇంగ్ లెర్నింగ్ అవుతుంది అనమాట. ఓకే, లెర్నింగ్ ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను. ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ కమింగ్. ఓకే, COME కమ్ అంటే అర్థం ఏంటి? రావడం అనమాట. కమ్ ప్లస్ ఇంగ్ కమింగ్ అవుతుంది. ఓకే, ఐఎమ్ కమింగ్ అంటే నేను వస్తూ ఉన్నాను. కమింగ్ అంటే వస్తూ అని అర్థం వస్తుంది అనమాట. ఓకేనా? ఐఎమ్ కమింగ్ అంటే నేను ఉన్నాను, నేను వస్తూ ఉన్నాను. ఐఎమ్ వాచింగ్ టీవీ. ఓకే, నేను యామ్ ఉన్నాను, వాచింగ్ అంటే వాచ్ అంటే చూడడం అనమాట. వాచింగ్ అంటే చూస్తూ, ఏం చూస్తూ ఉన్నాం? టీవీ చూస్తూ ఉన్నాను, నేను టీవీ చూస్తూ ఉన్నాను. ఐఎమ్ వర్కింగ్ నేను పని చేస్తూ ఉన్నాను. వర్క్ అంటే పని అనే అర్థం వస్తుంది, పని చేయడం అనే వర్బ్గా కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో ఆ విధంగా. సో మీరేం చేస్తారంటే నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ ఇలాంటివి మీరేం చేస్తున్నారు ప్రజెంట్. ఓకే, అలాంటి కొన్ని వర్బ్స్తో మీరు కామెంట్స్లో సెంటెన్సెస్ రాయండి. ఓకేనా? సెంటెన్సెస్ పోస్ట్ చేయండి. సో అది నాకు కూడా ఒక మోటివేషన్ దొరుకుతుంది. ఎందుకంటే నా వీడియోస్ చూడడమే కాకుండా ఓకే వీటిని చాలా శ్రద్ధగా
వీళ్ళు ఓన్గా ట్రై చేస్తున్నారు కూడా, నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ వాళ్ళు ఓన్గా వాళ్ళు ఫ్రేమ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని నాకు అర్థమవుతుంది. సో దట్ ఇంకా మీకు ఉపయోగపడే విధంగా ఇంకా చాలా వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా? కాబట్టి దయచేసి మీ ఓన్గా మీరు సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసి కామెంట్ చేస్తూ ఉండండి. ఓకే, నెక్స్ట్ హీ ఈజ్ లేదా షీ ఈజ్. హీ ఈజ్ కానీ షీ ఈజ్ కానీ చూడండి, స్లీప్ అంటే నిద్రపోవడం అనమాట. హీ ఈజ్ స్లీపింగ్ అంటే అతను నిద్రపోతూ ఉన్నాడు. హీ ఈజ్ స్లీపింగ్, అతను నిద్రపోతూ ఉన్నాడు. హీ అతడు, ఈజ్ ఉన్నాడు, స్లీపింగ్ నిద్రపోతూ, అతను ఉన్నాడు నిద్రపోతూ. దీన్ని ఏం చెప్తాం? అతను నిద్రపోతూ ఉన్నాడు. ఓకేనా? ఇట్ ఈజ్ వర్కింగ్. ఇట్ ఇది, ఇట్ అంటే ఇది, ఈజ్ అంటే ఉన్నది, వర్కింగ్ అంటే పని చేస్తూ, ఇది పని చేస్తూ ఉన్నది, ఇది పని చేస్తూ ఉన్నది, ఇది పని చేస్తూ ఉంది, అది పని చేస్తుంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, హీ ఈజ్ రీడింగ్ ఏ బుక్. హీ ఈజ్ రీడింగ్ ఏ బుక్. హీ అతడు, ఈజ్ ఉన్నాడు, రీడింగ్ చదువుతూ, బుక్ పుస్తకం. ఓకేనా? అతను పుస్తకం చదువుతూ ఉన్నాడు. ఓకే, తెలుగులో ఉన్నట్టుగా మీరు అతను పుస్తకం చదువుతూ ఉన్నాడు అని చూసారా? సో ఆ విధంగా మీరు ప్లేస్ చేయకూడదు అనమాట. చూడండి, హీ అంటే అతను అని, బుక్ అంటే పుస్తకం అని, హీ బుక్. ఓకే, రీడింగ్ ఈజ్ అని చెప్పేసి మనం అలా 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 ఫ్రేమ్ చేయకూడదు అనమాట. అర్థమైందా? ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్మేషన్లో ఎప్పుడు కూడా వర్బ్ కానీ హెల్పింగ్ వర్బ్ కానీ మధ్యలో వస్తాయి అన్నమాట, సెంటెన్స్ మధ్యలో వస్తాయి. తెలుగు లాంటి ఇండియన్ లాంగ్వేజ్లో వచ్చేసరికి ఏంటంటే ఎప్పుడు కూడా హెల్పింగ్ వర్బ్ కానీ చివరిలో వస్తాయి. అందు గురించి మన తెలుగుని వర్బ్ ఎండింగ్ లాంగ్వేజెస్ అంటారు అన్నమాట, వర్బ్ ఎండింగ్ లాంగ్వేజెస్ అంటారు. ఓకే, హీ ఈజ్ రీడింగ్ ఏ బుక్. హీ ఈజ్ రీడింగ్ ఏ బుక్. ఓకే, షీ ఈజ్ కుకింగ్. ఆమె వంట చేస్తుంది. షీ ఆమె, ఈజ్ ఉన్నది, కుకింగ్ వంట చేస్తూ వండుతూ. రవి ఈజ్ ప్లేయింగ్. రవి ఈజ్ ఉన్నాడు, ప్లేయింగ్ ఆడుతూ, రవి ఆడుతూ ఉన్నాడు. ఓకే, యూ కానీ వీ కానీ దే కానీ వచ్చినప్పుడు ఆర్ వస్తుంది కదా. ఓకే, యు ఆర్ డూయింగ్ గ్రేట్. యు ఆర్ నువ్వు ఉన్నావు, డూయింగ్ చేస్తూ, గ్రేట్ గొప్పగా, నువ్వు బాగా చేస్తున్నావు, చాలా గొప్పగా చేస్తున్నావు. యు ఆర్ డూయింగ్ గ్రేట్. ఎవరైనా పొగడాలనుకోండి, మీరు వాళ్ళు చేస్తున్నారు, అలా చేసేటప్పుడు వాళ్ళని కొద్దిగా పొగడి ఇంకా ఎంకరేజ్ చేయాలనుకున్నప్పుడు యు ఆర్ డూయింగ్ గ్రేట్ అంటాం. యు ఆర్ డూయింగ్ గ్రేట్ అంటే నువ్వు బాగా చేస్తున్నావు అని అర్థం అనమాట. నెక్స్ట్ దే ఆర్ టాకింగ్. దే అంటే వాళ్ళు, ఆర్ అంటే ఉన్నారు, టాకింగ్ అంటే మాట్లాడుతూ, దే ఆర్ టాకింగ్ అంటే వారు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఈ నోట్స్ అంతా కూడా మీకు ఈ వీడియో క్రింద ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతాను. అలాగే దాంతోపాటు ఒక వర్క్షీట్ కూడా ఇస్తున్నాను మీకు. ఓకే, ఈ వర్క్షీట్ కూడా మీరు ఫిల్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఏమైనా డౌట్స్ వస్తే మీరు కామెంట్ చేయొచ్చు, ఈ వీడియో కింద కామెంట్ చేయొచ్చు. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ఆఫీస్. మేము, ఆర్ ఉన్నాము, ఏమున్నాం, గోయింగ్ వెళుతూ, ఆఫీస్కి. వీఆర్ గోయింగ్ టు ఆఫీస్, మేము ఆఫీస్కి వెళ్తూ ఉన్నాం. దే ఆర్ వెయిటింగ్. దే వాళ్ళు, ఆర్ ఉన్నారు, వెయిటింగ్ అంటే వెయిట్ చేస్తూ, ఎదురు చూస్తూ అని అర్థం వస్తుంది అనమాట. అర్థమైంది కదా మీకు? ఈ వర్క్షీట్ నుంచి కూడా చక్కగా మీరు నేను ఆలోచిస్తున్నాను అంటే ఈ థింక్ని ఎలా చేస్తారో ఇక్కడ మీరు ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ చూసారా, ఐఎమ్ థింకింగ్ అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను ఇక్కడ నేను. అలాగే ఆమె ఏడుస్తుంది, షీ ఈజ్ తర్వాత ఏమొస్తుంది అనేది మీరు పోస్ట్ చేయండి. ఓకే, పోస్ట్ చేయండి. సో ఆ విధంగా మనం ఈరోజు ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నాను, చేస్తూ ఉన్నాడు, చేస్తూ ఉన్నది, ఇలా కంటిన్యూస్గా ఒక పని జరుగుతూ ఉంది, ఇప్పుడు జరుగుతూ ఉంది అని చెప్పడం ఎలా అనేది ఇంగ్లీష్లో నేర్చుకోవడం జరిగింది. ఇలాంటి వర్బ్స్ డిఫరెంట్ వర్బ్స్ తీసుకుని మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి కామెంట్స్లో పోస్ట్ చేస్తూ ఉండండి. ఓకే, సో అలాగే మీరు ఇంగ్లీష్, హిందీ, తమిళ్ లాంగ్వేజ్ రాక మీ కెరీర్లో ఇబ్బంది పడుతున్నట్టయితే మన ఇన్స్టిట్యూట్ నుంచి ఆన్లైన్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజు ఒక 1 అవర్ మేము మీకు క్లాస్ తీసుకుని ఓకే మీకు వచ్చే డౌట్స్ అన్నింటినీ కూడా క్లారిఫై చేస్తూ, మీతో మాట్లాడుతూ మీరు ఎక్కడికి రానవసరం లేదు. మీ ఇంటి దగ్గర నుంచే ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి మీ ఇంటి దగ్గర నుంచే మీ ఫోన్ ద్వారా, మీ ల్యాప్టాప్ ద్వారా చక్కగా క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు అనమాట. ప్రతి నెల కూడా బ్యాచెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఈ మంత్ స్టార్ట్ అవబోతున్న బ్యాచ్కి అడ్మిషన్స్ అవుతున్నాయి. సో వెంటనే మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ వీడియోకి సంబంధించిన నోట్స్ కానీ, ఈ క్విజ్ కానీ ఇవన్నీ కూడా నేను మీకు ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతాను, చూడండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.